విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిని సమస్యలు వెంటాడుతున్నాయి. మందులు, సిబ్బంది కొరత అతిపెద్ద సమస్యగా మారింది. కేజీహెచ్లో మందులు లేకపోవటాన్ని నిరసిస్తూ సిఐటియు ఆందోళన చేపట్టింది. చంద్రబాబు వైద్య శాఖ నిర్వీర్యం చేస్తున్నారని సిఐటియు నేతలు మండిపడ్డారు. స్థానిక కూటమి నేతలు కనీసం కేజీహెచ్ను సందర్శించడం లేదని, ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఇక్కడ అనేకమైన సమ్మిట్లు వగేరాలు నిర్వహించారు. ఆ వందల కోట్ల రూపాయలు కేజీహెచ్కి మందులకి పనికొస్తాన ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈరోజు కేజీహెచ్ మొత్తం చుట్టుపక్కల జిల్లాలో ఇది ఒక పెద్ద ఆరోగ్య ప్రధాని. అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని ఉన్నట్టు కేజీహెచ్లో మంచి డాక్టర్లు ఉన్నారు, వైద్య పరికరాలు ఉన్నాయి, ఇంత పెద్ద భవనం ఉంది, అనేక సదుపాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేవలం మందులు లేకపోవడం చాలా దారుణం. ఈరోజు అనేక రకమైన వైద్య పరీక్షలు కేజీహెచ్లో డాక్టర్లు బయటకు పంపిస్తున్నారు. ఏమంటే ఇక్కడ సదుపాయం లేదని చెప్తున్నారు. మరి ఎటువంటి సదుపాయం లేకుండా ఈరోజు కేజీహెచ్ నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ హాస్పిటల్కి దోసహం చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం చాలా శోచనీయం, చాలా అన్యాయం. అందువల్ల ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తెరిగి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ కేజీహెచ్ని అన్ని రకాల మందులు సరఫరా చేసే విధంగా, గతంలో ఏ విధంగా అయితే కేజీహెచ్ను అత్యంత ఆధునిక వైద్యశాలగా పేరొందిందో ఆ పేరు ప్రతిష్టలు మళ్ళా తీసుకొచ్చే విధంగా వ్యవహరించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.